రోజా గారు మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా సందేహించకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా, తెలుగుదేశం వారు ఎన్ని ట్రోల్ చేసినా, ఎన్ని మాట్లాడినా ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడి 2 సార్లు గెలిచినటువంటి మహిళ. కేవలం 67 సీట్లు గెలిస్తే, నేను సత్తెనపల్లిలో ఓడిపోయినప్పుడు, ఇక్కడ మన గుంటూరులో ఓడిపోయినప్పుడు ఆ 67 మందిలో గెలిచి శాసనసభ్యురాలుగా శాసనసభలో ప్రవేశించినటువంటి మహిళ. ఎక్కడా లేని విధంగా ఆ రోజున శాసనసభలో ఈ మీద కక్ష కట్టి ఎప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలా 1 ఇయర్ పాటు సస్పెండ్ చేశాడు కోడెల శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో. ఆయన వెనుకాడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి మళ్ళా ఎన్నికల్లో నిలబడి గెలిచారు. మొదటి విడతలో నాకు, రోజమ్మ గారికి ఇద్దరికి ఆ విధంగా మొదటి విడతలో మాకు కొన్ని ఈక్వేషన్స్ వల్ల రాలేదు. చాలామంది రోజా గారికి, రాంబాబు గారికి ఇవ్వలేదన్నారు. కించిత్తు మాత్రం కూడా మేము బాధపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించే చేస్తారని భావించాం. రెండో విడతలో మా ఇద్దరికి మళ్ళా మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎప్పటికీ పార్టీకి విధేయతగా పనిచేసేటటువంటి వ్యక్తులం నేను, రోజా గారు. ఇంకా కలవాళ్ళు కాదని అర్థం కాదు. ఎందుకంటే మా ఇద్దరికి ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టి తెలుగుదేశం వాళ్ళు వెంట పడుతూ ఉంటారు. అయినా ఏ విధమైనటువంటి జంకు బొంకు లేకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన నిలబడి పోరాడేటటువంటి వ్యక్తులమని కూడా మనవి చేస్తున్నాం. ఆమె మీద కూడా కుట్ర చేసి కేసులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నా మీద కూడా కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఏ కేసుకి భయపడుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసేంత వరకు విశ్రమించమని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాం. ఎన్ని కష్టాలకైనా నష్టాలకైనా మేము తెగించి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, ఈరోజు ఈ ముగ్గులు పోటీ కార్యక్రమానికి ఆమెను రమ్మని ఫోన్లో ఆహ్వానిస్తే పనులన్నీ వదులుకొని, సంక్రాంతి సందర్భంగా ఆమెకి చాలా పనులు ఉంటాయి, షూటింగ్స్ ఉంటాయి, షోస్ ఉంటాయి, అన్నీ వదులుకొని ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. మళ్ళీ రేపు పొద్దున్నే కదిరి వెళ్ళాలి. వారికి నా తరఫున, మీ అందరి తరఫున, గుంటూరు నియోజకవర్గం తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. మరి చెప్పిన తడువునే వచ్చేసి ఈ రకంగా మనందరినీ ఆనందపరిచినటువంటి రోజమ్మ గారిని మిమ్మల్ని ఉద్దేశించి ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను.